ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి కృపతో బాబా గారి భక్తుడైన తాత్యాసాహెబ్ నుల్కర్ గారి కోసం తెలుసుకుందామా? వీరు ఒక జడ్జిగా పనిచేసేవారు. బాబా గారి దర్శనం చేసుకున్న తర్వాత బాబా చరణాల చెంతే తన జీవితం అంతా గడపాలని అంత పెద్ద స్థాయిలో ఉన్న ఒక జడ్జిగా ఉన్నప్పటికీ ఆ రోజుల్లో అసలు వసతులు కూడా లేవు షిరిడీలో. అయినా కూడా చిన్న గదిని, చావడి పక్కన ఒక చిన్న గదిని అద్దెకి తీసుకొని బాబా గారి సేవలోనే ఉండిపోతారు తాత్యాసాహెబ్ నుల్కర్. ఎంత అదృష్టవంతులో కదా. ఇంకొక విశేషం ఏంటంటే, బాబా గారికి మొట్టమొదటి హారతి పళ్ళాన్ని పట్టుకొని ఇచ్చిన అదృష్టవంతులు శ్రీ తాత్యాసాహెబ్ నుల్కర్. మరి బాబా నుల్కర్ గారి చివరి వరకు ఎలా కాపాడారు ఆ విషయం తెలుసుకుందాం. నానాసాహెబ్ చందోర్కర్ గారు, కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఒకసారి షిరిడీ నుంచి విల్లేపర్లే వెళ్తారు. దారిలో ప్రయాణం అవుతూ మార్గ మధ్యలో పూణేలో ఒక ఫ్రెండ్ ఇంట్లో దిగుతారు. అక్కడ కలుస్తారు నీలకంఠ శాస్త్రబుద్ధే. అయితే కాకాసాహెబ్ దీక్షిత్ గారు అడుగుతారు, మీరు ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళారా అని. లేదు, వెళ్దాము అని అనుకుంటున్నాను. మా మిత్రులు కూడా చాలామంది చెప్తున్నారు, కానీ ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తున్నాను, కానీ వెళ్ళడం కుదరటం లేదు. నేను తప్పకుండా వెళ్ళి బాబాను దర్శించుకుంటాను అంటారు నీలకంఠ శాస్త్రబుద్ధే. మీరు ఎందుకు వెళ్ళటం లేదు, ఎప్పుడు వెళ్తారు అని అడుగుతారు కాకాసాహెబ్ దీక్షిత్. వారం తర్వాత వెళ్తాను అంటారు. ఎందుకు అంతవరకు అని అంటే, నాకు పెన్షన్ వస్తుంది, డబ్బు వచ్చాక వెళ్తానంటారు నీలకంఠ శాస్త్రబుద్ధే. అయితే ఒక విషయం చెప్తారు దీక్షిత్ గారు, నేను మీకు 10 రూపాయలు ఇస్తాను, మీరు రేపే ప్రయాణం అవ్వండి, మీరు షిరిడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు డబ్బులు ఇద్దరు కానీ అంటే సరే అని అలాగే ప్రయాణం అవుతారు నీలకంఠ శాస్త్రబుద్ధే. దీక్షిత్ గారు నీలకంఠ శాస్త్రబుద్ధే గారికి ఒక లెటర్ రాసి ఇస్తారు. మాధవరావు దేశపాండే శ్యామకు, ఒక వ్యక్తిని మీ దగ్గరకు పంపిస్తున్నాను, మీరు ఈ వ్యక్తిని బాగా చూసుకోండి, భోజనం వసతి అన్నీ కూడా చూసుకోండి, బాబా గారి దర్శనం చేయించండి అని లెటర్ రాసి ఇస్తారు. సరే అని షిరిడీకి ప్రయాణం అవుతారు. కోపర్గావ్లో దిగి టాంగా ఎక్కి షిరిడీకి వచ్చి దీక్షిత్ వాడా దగ్గర దిగుతారు నీలకంఠ శాస్త్రబుద్ధే. వీరు దిగేసరికి శ్యామ తాత్యాసాహెబ్ నుల్కర్ గారితో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుద్ధే ఏమో, మీరు నుల్కర్ కదా అంటే మీకు ఎలా తెలుసు అంటే, నేను మిత్రమా, నువ్వు నేను 16 సంవత్సరాలు కలిసి చదువుకున్నాం కదా, 16 సంవత్సరాల ప్రాయంలో కలిసి చదువుకున్నాం కదా అంటారు. అప్పుడు ఎంతో సంతోషించి గుర్తుకు వస్తుంది నుల్కర్ గారికి. బుద్ధేను తీసుకొని వెళ్ళి బాబా దర్శనంకి చేయిస్తారు. అయితే నీలకంఠ శాస్త్ర బుద్ధేను చూస్తూనే బాబా ఇలా అంటారు, నువ్వు నుల్కర్ సేవ చేసుకో అంటారు. ఇదేంటి బాబా ఇలా అన్నారని ఆ మాట అర్థం కాదు. 10 రూపాయలు తెచ్చుకున్న 10 రూపాయలు అయిపోతాయి 3-4 రోజులకి. వెళ్ళి శ్యామ దగ్గరికి వెళ్ళి ఇలా అంటారు, నేను తిరిగి ప్రయాణానికి బాబా గారి అనుమతి తీసుకోండి అంటే ఇద్దరు ద్వారకామాయికి వెళ్ళి శ్యామ అనుమతి అడుగుతారు. అడిగితే ఇలా అంటారు, వీడిని కుక్కలాగా ఈ ద్వారకామాయిలోనే పడి ఉండని అని అంటారు. ఏంటి బాబా ఇలా అన్నారని అలా ఆలోచిస్తూ ఉంటారు నీలకంఠ శాస్త్రబుద్ధే. ప్రతి 2 రోజులకి వెళ్ళి శ్యామ అనుమతి అడగడం, కానీ బాబా అనుమతి ఇవ్వరు. అలాగా 45 రోజులు అవుతాయి. ఈలోగా తాత్యాసాహెబ్ నుల్కర్ గారి ఆరోగ్యం బాగోదు. అప్పుడు నీలకంఠ శాస్త్రబుద్ధే నుల్కర్కు ఎంతో సేవ చేస్తారు. ఒకరోజు రాత్రి బుద్ధేను లేపడం ఇష్టం లేక బాత్రూంకి వెళ్ళి పడిపోతారు. అప్పుడు మెలకు వచ్చి నీలకంఠ శాస్త్రబుద్ధే ఇలా అంటారు, ఏమిటి మిత్రమా, నన్ను లేపితే నేను తీసుకువెళ్తాను కదా అంటే వెక్కి వెక్కి ఏడుస్తారు తాత్యాసాహెబ్ నుల్కర్. నీకు నేను చాలా రుణపడ్డాను, నువ్వు నాకు ఇంత సేవ చేస్తున్నావు అని ఎంతో ఏడుస్తారు తాత్యాసాహెబ్ నుల్కర్. తర్వాత కొన్ని రోజులకి సాయిలో ఐక్యమవుతారు తాత్యాసాహెబ్ నుల్కర్. ఆ అంత్యక్రియలు కూడా నీలకంఠ శాస్త్రబుద్ధేయే చేస్తారు. ఆ కార్యక్రమం అంతా అయిపోయాక బాబా గారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అప్పుడు బాబా నీలకంఠ శాస్త్రబుద్ధే తల మీద చేయిపెట్టి, ఇంకా నువ్వు వచ్చిన పని అయింది, నువ్వు తిరిగి వెళ్ళవచ్చు అంటారు. ఆ మాటకు నీలకంఠ శాస్త్రబుద్ధే బాబా గారి చరణాల దగ్గర తన తలపెట్టి వెక్కి వెక్కి ఏడుస్తారు. అప్పుడు అర్థమవుతుంది నీలకంఠ శాస్త్రబుద్ధేకు, ఓహో బాబా ఇందుకు నాకు అనుమతి ఇవ్వలేదు అని. ఎంతో నీకు ఎప్పుడూ మంచి జరుగుతుంది అని ఆశీర్వదిస్తారు బాబా. బాబా గారి ఆశీస్సులతో తిరుగు ప్రయాణం అవుతారు. చూసారా,
తన సేవ చేసినందుకు తాత్యాసాహెబ్ నుల్కర్కి బాబా ఎంత చక్కగా చూసుకున్నారో. బుద్ధే అనే వ్యక్తి షిరిడీకి రప్పించి ఆ స్నేహితులు కలిపి తన చివరి తోడుగా ఉండేలా చేశారు. దీక్షిత్ నానాసాహెబ్ పూణేలో ఆగడం ఏంటి, అక్కడ బుద్ధే కలగడం ఏంటి, దీక్షిత్ 10 రూపాయలు ఇవ్వడం ఏంటి, ఆయన షిరిడీకి రావడం, నుల్కర్ను కలవడం, 45 రోజుల పాటు మళ్ళీ తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వకపోవడం అంతా కూడా బాబాగారు తాత్యాసాహెబ్ నుల్కర్ గారి కోసం చేసింది కాదా? మనం చివరి వరకు బాబాను నమ్మి ఉండాలి. అన్నీ మన సర్వస్వం, తల్లి తండ్రి పిల్లలు అన్నీ బాబాయే అని అనుకొని ఉండాలి అని ఈ కథ వలన మనకు అర్థం అవుతుంది కదా. చివరికి నుల్కర్ కుమారుడు డాక్టర్గా ఉన్న అంత్యక్రియలకు కూడా రాలేదు. అది కూడా నీలకంఠ శాస్త్ర బుద్ధయే చేశారు. రుణానుబంధం అంటే ఇది. ఎవరికి ఎవరు శాశ్వతం, ప్రతిదీ బాబాగారి ఆజ్ఞ మేరకే జరుగుతుంది అనేది తాత్యాసాహెబ్ నుల్కర్ వల్ల మనం తెలుసుకుంటున్నాం. మరికొన్ని భక్తుల కోసం మరికొన్ని విషయాలు బాబాగారి కృపతో తప్పకుండా తెలుసుకుందాం. ఇది తాత్యాసాహెబ్ నుల్కర్ గారి అనుభవం బాబాగారి దగ్గర. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సమర్థ సద్గురు శ్రీ సాయిశ్వర్ మహారాజ్కి జై.